మొన్నటిని గురించి మనం అపోస్తల కార్యాలమే మనం విశ్వాసం అంటే మనం బాగా తెలుసుకున్నాం. సో టూకీగా చెప్పేస్తాను, ఎందుకంటే మీతో పాటు మా ఫ్రెండ్స్ అండ్ మా స్నేహితులు కూడా ఆన్లైన్లో ఉన్నారు. సో వాళ్ళకి మీకు అర్థం కావాలంటే కొంచెం అటు ఇటు బేస్ చేసుకొని మాట్లాడతాను. ఓకేనండి? ఓకే. మన విశ్వాసం అంటే దేనికోసం మాట్లాడుకున్నాం? విశ్వాసం అంటే ఏంటి? ఒకసారి మీ బ్రెయిన్కి టెస్ట్ పెడతాను, గుర్తున్నాయో లేదో. విశ్వాసం అంటే ఏంటి? కనిపించిన వాటిని నమ్మడం. ఓకే. అంటే పెద్దలు దేన్ని బట్టి సాక్ష్యం పొందారు? విశ్వాసము అని దాన్ని బట్టి సాక్ష్యం పొందారు. సో కనిపించిన వాటిని నమ్మి పెద్దలు ఏం చేశారంటే సాక్ష్యాన్ని పొందారు. సో విశ్వాసం వల్ల ఏమైందంటే నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఈ కాలంలో ఒకప్పుడు క్రీస్తు లేడండి, జాగ్రత్తగా వినండి, క్రీస్తు లేడు. అర్థమైందా? క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు ఆయన భూమి మీదకి. వీళ్ళు మనం చదువుకుంటున్న అబ్రహాం కానీ వీళ్ళందరూ క్రీస్తు పూర్వం, క్రీస్తు రాకముందు ఎప్పుడో 3000 సంవత్సరాలు వెనుక. మరి అప్పుడు వాళ్ళకి రక్షణ ఉండాలి కదా. మరి వాళ్ళకి రక్షణ ఏంటి? అది నా మాటలు అర్థమవుతుందండి. వాళ్ళకి రక్షణ ఏంటంటే విశ్వాసమే. అర్థమైందా? ఇప్పుడు రక్షణ ఏంటంటే క్రీస్తుని మనం నమ్మితే విశ్వసిస్తే మనకు రక్షణ. క్రీస్తు వస్తాడని మనం విశ్వసిస్తే వాళ్ళకి రక్షణ, వాళ్ళు వస్తారని. దేవుని మాట విన్నారా? రక్షణే, చాలు. సో మనం మొన్న వాటి కోసం మనం ధ్యానించినప్పుడు మనకు ప్రధానంగా తేలిన వ్యక్తి ఎవరంటే ఎవరు? కయ్యూను, ఏబేలు. దాంట్లో మనకి కయ్యూనికి మనకి సంబంధం లేదు. మన భౌతికంగా సంబంధం ఉందా? మనం మాట్లాడుకున్నప్పుడు సంబంధం లేదు. ఓకేనా? సో ఏబేలు కోసం మనం తెలుసుకున్నాం. ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో విశ్వాసుల లిస్ట్ ఉంటుంది, జాగ్రత్త వినండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఉటంకిస్తూ ఒక లిస్టును చేశాడు. పరలోకం ఎవరైతే వెళ్తారో విశ్వసించిన వారు. ఆ లిస్టు దేంట్లో ఉందంటే హెబ్రీయులకు రాసిన పత్రిక. ఆ దాంట్లో మనం ఒక ఆయన కోసం మనం అధ్యయనం చేసాం, అవునా? ఇప్పుడు 2 ఆయన కోసం కూడా అధ్యయనం చేద్దాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలవబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును సరిపదక్క. మన ఫస్ట్ గుంట చూసిన వ్యక్తి ఎవరండి? ఏబేల్. ఇప్పుడు నెక్స్ట్ లిస్ట్లో ఎవరు? దానికన్నా ముందు ఒక వ్యక్తిని మనం మిక్స్ చేసాం. ఎవరు ఆ వ్యక్తి? హానోకు విషయాన్ని అంతగా పక్కన పెడదాం, ఓకేనా? ఫస్ట్ మన అబ్రహాం తీసుకొచ్చి, ఎందుకంటే ఆ హానోకు ఇక్కడ ఉన్న ఎవరికి పెద్దగా తెలియదు. తెలుసండి, మన తాతయ్య తెలుసు, అబ్రహాం తెలుసు కదా, మ్యాక్సిమం అబ్రహాం తెలుసు. అందుకే హానోకు ఎవరికి తెలియదు కాబట్టి ఆ హానోకుని అంతగా పక్కన పెట్టాను, ఓకేనా? అబ్రహాము తెలుసు. అబ్రహాం కోసం ఎవరో పౌలు గారు చెప్తున్నారు విశ్వాసం అంటే పరలోక రాజ్యానికి వెళ్ళబోయే వారి లిస్టులో అబ్రహాం పేరు ఎత్తాడు. అంటే పరలోక రాజ్యంలో సీట్ కన్ఫర్మ్ అయిపోయిందంట. దేని ద్వారా? విశ్వాసము ద్వారా. అర్థమవుతుందండి? ఆ విశ్వాసము ద్వారా పరలోక రాజ్యంలో ఏం చేశాడంటే అబ్రహాంకి సీట్ కన్ఫర్మ్ అయిపోయింది. అయితే ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడో, ఎందు నిమిత్తము పరలోక రాజ్యంలో సీట్ కన్ఫర్మ్ అయిందో ఒకసారి మనం దాన్ని చూద్దాం. మళ్ళీ చదివాక అదే వచ్చు 8వ వచనం. అబ్రహాము పిలవబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనే ఉన్న
ప్రదేశమునకు బయలువెళ్ళెను. ఇక్కడ మనం ఆగినట్లయితే అబ్రహాము పిలువబడినప్పుడు, జాగ్రత్త వినండి, అబ్రహాముని దేవుడు పిలిచాడంట. ఏమని? అబ్రహామా అని. అంటే అబ్రహాము వేరే ఊరిలో ఉన్నవాడు. ఊరు అనే ప్రదేశం, అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే, మన కాలనీ చూసారా? మీ కాలనీ ఎలా ఉందో మా కాలనీ ఇంచుమించు అలాగే ఉంటుంది. మన వాళ్ళు సరిగ్గా ఉండరు, ఎక్కడ పడితే అక్కడ గొడవలు, ఎక్కడ పడితే అక్కడ. అదే మన కాలనీలు అంటేనే ఇంకా అలాంటి. అయితే దీనికన్నా దారుణంగా ఉంటుంది అక్కడ. అబ్రహాము నివసించే ప్రదేశం, ఆ ప్రదేశం పేరు ఊరు. ఆ ప్రదేశం పేరు ఊరు. అర్థమవుతుందా? ఊరు. ఓకేనా? ఆ ఊరిలో పిల్లల నుంచి పెద్దల వరకు, పెద్దల నుంచి ముసలి వాళ్ళ వరకు, స్త్రీలు, పురుషులు, యవనస్తులు అందరూ వాళ్ళ మార్గాలన్నీ చెరిపేసుకున్నారు. చెప్తే ఒక తల్లి మాట కూడా వినరు వాళ్ళు. ఇప్పుడు మన వాళ్ళు ఎలా వినట్లేదో అక్కడ మనకన్నా దారుణం. అస్సలు వినరు. దేవుడు స్వయంగా వచ్చిన మాటలన్నా కూడా పట్టించుకోరు. మేము దేవునికి ప్రతినిధులుగా ఉండి మాట్లాడుతున్నాం, మా మాట ఎవరైనా పట్టించుకుంటారా? ఎవ్వరూ పట్టించుకోరు. ఇంకా మీరు పరచబడ్డారు కాబట్టి దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. మీరు అదృష్టం నిజంగా దేవుని కృపను బట్టి. మిగతా వాళ్ళకి ఎవరికైనా చెప్తే ఎవ్వరు పట్టించుకోరు. ఈ కాలంలోనే అలా ఉంటే ఆ కాలంలో ఇంకెంత ఘోరంగా ఉండుంటారో మీకు అంచనాకు వదిలేస్తున్నాను. సో దేవుడు మాట్లాడినా పట్టించుకోరు, ఆయన పిలిచినా రారు, ఏం చేసినా అసలు పలకరు. ఎందుకంటే వాళ్ళు పాపంతో నిండి ఉన్నారు. ఆదికాండం అంతా చిన్నతనం నుండే, పిల్లతనం నుండే హృదయం చెడిపోయిందంట. అర్థమైందండి? ఇప్పుడు హృదయం మంచిగున్న ఆ తలంపులు కూడా మంచిగా ఉండవు ఈ కాలంలో. మీరు కావాలంటే జాగ్రత్తగా గమనించినట్లయితే, ఒక అబ్బాయి మంచిగా ఉన్నాడు అనుకోండి, ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ ఎవరో ఒకరు మంచిగా ఉన్నారు అనుకోండి, కన్ఫామ్గా ఆ అబ్బాయిలో ఏదో ఒకటి తలంపు చెడ్డగా ఉంటుంది. మీరు గమనించారు లేదో? వీడు కొన్ని విషయాల్లో మంచిగా ఉంటాడు రా, కానీ కొన్ని విషయాలే అన్నట్టుగా ఉంటాడు. ఏదో ఒకటి లోపం ఉంటుంది కన్ఫామ్గా. అంటే హృదయం మంచిగా ఉన్నప్పుడే ఆ చెడు తలంపులు, ఆ చెడు ఆలోచనలు మనసులో ఉండి ఆ వ్యక్తిని పాడు చేస్తున్నాయంటే, హృదయం చెడిపోయిన చిన్నతనం నుంచి చెడిపోయిందంటే ఇంకెలా ఉంటుంది? అవునా? అడుగడిగినా చెడుతనమే, అడుగడిగినా చెడుతనమే. అందుకే దేవుడు ఏం చేశాడంటే చంపేశాడు అందరినీ. తెలుసు కదా, జలప్రలయం ద్వారా అందరినీ చంపేశాడు. ఆ నెక్స్ట్ తరాల తర్వాతే వచ్చినవాడు అబ్రహాం. అబ్రహాం కాలానికి ఏమైనా మంచి వాళ్ళు ఉన్నారంటే ఎవరు లేరు. అందరు మరి ఇది సేమే. మన ఎవడో తాతయ్య ఆడు చెడిపోయాడంటే వాళ్ళ కొడుకు ఇంకా అలా చెడిపోతుంటూ మనం వాళ్ళని అనుసరించాం కాబట్టి, వాళ్ళ మన తండ్రులు కాబట్టి మనకు అది పాకేసింది చెడుతనం అనేది. అవునండి? అలాగే అబ్రహాం కాలంలో ప్రతి ఒక్కడు చెడిపోయాడు. సో అలాంటి టైంలో దేవుడు అబ్రహాముని చూశాడంట. ఎందుకు? ఆయనే కొంచెం మంచిగా ఉన్నాడంట, చాలా మంచిగా ఉన్నాడంట ఆయన. ఎందుకంటే ఆయన సపరేటు, అందరిలో లోకంలో కలవడంట ఆయన. అర్థమైందండి? ఒకసారి జాగ్రత్తగా వినండి. మన పక్కన చుట్టాలు ఉంటారండి, వాళ్ళు మనకు చుట్టాలైనా వాళ్ళ ప్రవర్తన బాగాలేకపోతే మనం వాళ్ళతో సహవాసం చేస్తాం. అవునా? ఎందుకంటే మన బంధువు అని చెప్పుకుంటాం. సహవాసం చేసి కొన్ని రోజులకి ఏమైపోతాం? వాళ్ళకి అయిపోతాం. అబ్రహాం ఎలాంటి వాడు తెలుసా? వాళ్ళ చుట్టుపక్కల బంధువులైనా ఎవడైనా సరే వాడి ప్రవర్తన విషయంలో కానీ, మాట విషయంలో కానీ, చర్చికి వీడి వెళ్ళడు అని తెలిసిందా, ఆడితో కచ్చేహత్తల సహవాసం. నిజంగా వెళ్ళడండి. వాళ్ళ జోలికి వెళ్ళడు, వాళ్ళ ఇంటికి పిలవడు, సపరేట్గా ఉంటాడు, మంచోడు. నువ్వు మాట్లాడుతున్న వ్యక్తి అబ్రహాము, నువ్వు మాట్లాడుతున్న వ్యక్తి నువ్వు మంచోడు అనుకుంటున్నావా? నీ దగ్గర అలా నటించినా మా దగ్గర ఎలా ఉంటాడో తెలుసా? నమ్మకం అనగానే ఈయన చూస్తాడు, గమనిస్తాడు, వెంటనే సహవాసం చేస్తాడు. అబ్రహాము నువ్వు మాట్లాడుతున్నావు కదా ఆవిడతో, ఆవిడ చర్చ కూడా రాదు అనగానే వెంటనే కచ్చేస్తాడు. అది చూశాడు దేవుడు. అర్థమైందండి? ఈ ప్రత్యేకత దేవుడికి కావాలి. అదే చూశాడు దేవుడు. ఇలా ఎప్పుడైతే ప్రత్యేకంగా ఉండి ఆ సహవాసాన్ని కూడా వాళ్ళతో దూరంగా ఉండి ఎప్పుడైతే బ్రతుకుతున్నాడో దేవుడు చూశాడు. దేవుడు చూసి ఏం చేశాడు? పిలిచాడు అబ్రహామా అని. అర్థమైందండి? అబ్రహామా అని పిలిచాడు. అబ్రహామా అని పిలవగానే ఆయన మాట్లాడింది వెంటనే చెవికి పడగానే వెంటనే అబ్రహాము స్పందించాడు. చెప్పండి ప్రభు అని. నీ చూపు విధానం బాగుంది అబ్రహాము, నువ్వు తీసుకున్న నిర్ణయాలు బాగున్నాయి,
నువ్వు ఉన్న ప్రత్యేకత బాగుంది, సరే నీకు వాగ్దానం ఇస్తాను, నువ్వు నా మాట విను అనగానే ముక్కు ముఖం తెలియదండి. నిజంగా దేవుడికి, అబ్రహాముకి దేవుడు ముక్కు ముఖం తెలియదు. అబ్రహాం ఎలాంటారో తెలుసా, ఆయన వృత్తి ఏంటంటే విగ్రహాలు చేసేవాడు, తయారు చేసేవాడు. ఇప్పుడు మన రోడ్డు అంతా వెళ్తున్నప్పుడు వినాయక చవితి దగ్గరికి వస్తుంటే బొమ్మలు తయారు చేస్తారు చూసా, గెనతో పెయింట్ కొడతారు, మన విగ్రహాలు బొమ్మలు తయారు చేస్తాడు. అలాంటోడు ఆయన ఏం చేస్తాడంటే బొమ్మలు తయారు చేసేవాడు. బొమ్మలు తయారు చేసి మంచిగా ఎలా చేసి దానికి ఆకులు ఎలా రువ్వి, ఏ కలర్ అయితే ఆ కలర్ ఆకులు తీసుకుని రువ్వి కలర్స్ చెక్కి మంచి విగ్రహం చెక్కి అమ్మేవాడు. రోడ్డు మీద పెడితే బోల్డ్ డబ్బులు ఆయనకి. అలాంటి అబ్రహాముని, విగ్రహారాధన చేస్తున్న అబ్రహాముని దేవుడు పిలిచాడు. దేవుడు పిలిస్తే ఆయన ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా, వెంటనే లోబడిపోయాడు. అబ్రహాము ఆ పట్టణాన్ని విడిచి రా అనగానే బ్యాగ్ సర్దుకున్నాడు. నిజంగా బ్యాగ్ సర్దుకున్నాడు. అందుకే దేవుడు అబ్రహాము పేరు పరలోకం వెళ్ళే వారి లిస్టులో రాయించాడు. నిజంగా ఇప్పుడు నేను చెప్తానండి, ఈ కాలానికి వస్తే అమ్మా దేవుడు పిలుస్తున్నాడు అని మనం బయట ఎవరికన్నా చెప్తే ఒక్కడు కూడా రాడు, నిజంగా చెప్తాను, ఒక్కడు రాడు. ఎందుబట్టి అంటే మేము ఇక్కడ స్టార్ట్ చేసి ఇంచుమించు 3 నెలలు అవుతుంది, 3 లేదా 4 నెలలు. మీరు తప్ప ఎవరన్నా వస్తున్నారండి? ఎవ్వరు రాలేదు. మీరు తప్ప ఇంకెవ్వరు రాలేదు. అర్థమైందా? ఆ రోజు అబ్రహాము పిలిచినప్పుడు ఎవరు రాలేనప్పుడు ఈరోజు ఎవరు రాలేదంటే అర్థం ఏంటి? అది మీకు అర్థమవుతుందండి. విధేయత లేదు, మన ఎవ్వరికి విధేయత లేదు. అబ్రహాము కాలానికి కూడా ఎవ్వరికీ లేదు, అబ్రహాముకు ఒకడికే ఉంది. అందుకే అబ్రహాముని పిలిచాడు. మీకుంది కాబట్టి దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. అర్థమైందండి? ఆ విధేయతను బట్టి దేవుడు అబ్రహాముని పరలోకపు వెళ్ళే వారి లిస్టులో ఎలా రాశాడో మీ యొక్క పేర్లు కూడా మన దేవుడి జీవపు గ్రంథంలో ఆ లిస్టులో రాయాలి. ఇంతకీ అబ్రహాం ఏం చేశాడంటే విధేయత చూపాడు. అది చాలు దేవుడికి. కనిపించిన దేవుడు కనిపిస్తాడంటే దేవుడు కనిపించడు. ఆ కాలంలో కనిపించేవాడు కాదు. ఇంతకుముందు వాడి కాలంలో ఆదికాండం ఆదాము అవ్వ ఆ కాలంలో కనిపించాడు, కానీ అబ్రహాముకి వచ్చేసరికి వాయిస్ మాత్రమే వినిపించేది. అర్థమవుతుందండి? ప్రభా నిన్ను ఎలా నమ్మాలి అని కూడా అడగలేదు అబ్రహాం. మన నమ్మం, ప్రూఫ్లు ఉన్న నమ్మం. ప్రభా నిన్ను ఎలా నమ్మాలి, నువ్వు నాకు కనిపించలేదు కదా, నిన్ను ఎలా నమ్మమంటావు అని కూడా అడగలేదు. వాయిస్ విన్నాడండి, లోబడిపోయాడు అంతే. నిజంగా ఆ కాలంలో దేవుడు అలా మాట్లాడితే ఈ కాలంలో దేవుడు బైబిల్ ద్వారా మాట్లాడుతున్నాడు. చూసా, మనకు విధేయత ఉండదు, మనకు కానీ బయట ఎవ్వరికి విధేయత ఉండదు. అందుకే దేవుడు ప్రత్యేకంగా ఉండమంటున్నాడు. ఒకే ఒక మాట అండి, అబ్రహాము రా ఆ ఊరి నుంచి అనగా వచ్చేసాడు. ప్రభా నేను ఎక్కడికి వెళ్ళమంటావు? సరే ఈ ఊరి నుంచి నన్ను రమ్మన్నారు, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళమన్నావు అండి అని ప్రశ్న కూడా లేదు. మనమైతే అడుగుతాం. ఎంత నాకు అబ్రహాం స్టోరీ చదివినప్పుడు మెంటలెక్కిపోయిందండి. ఆయనకి ఎక్కడికి వెళ్తున్నాడు కూడా ఆయనకే తెలియదంట. అర్థమైందండి? దేవుడు పిలిచాడు, వచ్చేసాడు. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు కూడా ఆయనకే తెలియదు. మీకు అర్థమే ఉంటుంది లేదో. ఇప్పుడు నేను ఉదాహరణలు మీకు అర్థం కాదని చెప్తాను. నేను బస్సు ఎక్కానండి, టికెట్ కౌంటర్ నా దగ్గరికి వచ్చాడు. బాబు ఏ ఊరు వెళ్తావు అనగానే తెలియదంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఏ ఊరు వెళ్తావు తెలియదంటే ఎలా ఉంటుంది? దిగే బస్సు డ్రైవర్ బస్సు దిగండి తోహేస్తాడు. ఏ ఊరు వెళ్తాం తెలియకపోతే ఎలా ఉంటుంది? టికెట్ ఇచ్చేవాడికి టెంగరోళ్ళ చూస్తాడు, పిచ్చోళ్ళ చూస్తాడు మనల్ని. అలాంటి అబ్రహాము వాళ్ళ పక్క బంధువులు బట్టలు సర్దుకొని దేవుడు పిలిచినప్పుడు వెళ్తుంటే, అబ్రహామా ఎక్కడికి వెళ్తున్నావా, రెడీ అయిపోయి ఎక్కడికి వెళ్తున్నావు అంటుంటే ఏమో తెలియదు అన్నాడంట. మెంటలు ఎక్కేసి ఉంటుంది నిజంగా పక్కన చుట్టూ బంధువులకి. ఇంకో ఉదాహరణ, నీళ్ళు పడుతుంటే వినండి, నీళ్ళు పడుతుంటే పక్కన అలావిడి బట్టలు సర్దేసుకుందంట. బట్టలు సర్దేసుకొని శంకులో ఒక పిల్లని ఎత్తుకొని ఎలా ఒడ్డంట వెళ్తుందంట. ఆ పక్కన అడుగుతారు కదండి, వాళ్ళకి ఆడలు బంధువులు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, డైలీ వీళ్ళు బ్యాచ్ ఉంటుంది కాబట్టి అడిగిందంట, అమ్మా శారా ఏంటమ్మా బట్టలు సర్దేసుకున్నావు, ఎప్పుడైంది ఆడికి వెళ్తున్నావు ఏంటంటే, మా ఆయన్ని అడిగాను, మా ఆయన ఇచ్చిన సమాధానం తెలియదు అన్నాడు. ఆడు తెలియదు అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? నిజంగా తెలియదు అన్నాడంట. అబ్రహాము తెలియదు అన్నాడంట, శారా కూడా తెలియదు అన్నదంట.
చూసారా విచిత్రం? వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో కూడా తెలీదు, ఒకటే నమ్మారు. ఏంటది? దేవుడి మాట నమ్మారు. ఆయన నమ్మకమైన వాడని నమ్మారు. ఆయన ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డారో, అందుకే బయలుదేరారు. తెలియదానికి ఎక్కడికి వెళ్తున్నారో నిజంగా తెలియదండి, తెలీదు. మరి ఎక్కడికి వెళ్తున్నామంటే దేవుడిని నడిపిస్తారని ఒకటే, దేవుడు ఉన్నాడని నమ్మారు. నమ్మితే దేవుడు ఎక్కడికన్నా తీసుకెళ్ళాడు. అవునా కదండి? దేవుడు ఉన్నాడని నమ్మితే చాలు, ఎక్కడికన్నా తీసుకెళ్ళగలడు. అదే నమ్మకం అబ్రహాములో ఉంది, అందుకే నమ్మాడు. నమ్మిన వ్యక్తికి దేవుడు ఏం చేశాడంటే, అదే సమయంలో పిల్లలు కూడా లేరు వాళ్ళకి. తెలుసండి మీకు? 75 సంవత్సరాలు వచ్చినాయి అబ్రహాముకి. అంటే 75 అంటే ఇంచుమించు మన కాలంలో చూసుకుంటే చచ్చిపోతారు. అవునా? పోనీ వాళ్ళ కాలంలో చూసుకుంటే ముసలోళ్ళు. షార కూడా ముసలిదే. ఆవిడదంటే స్కిన్ పోయిందంట. ముసలోళ్ళు స్కిన్ ఏలబడిపోతుంది కదండి, అలా ఏలబడిపోయిందండి స్కిన్. షారదే ఏలబడిపోయిందండి స్కిన్. అబ్రహాం ముడతలు వచ్చినాయి అంట. ఆ కాలంలో, ఆ టైంలో బిడ్డలు లేరు, పిల్లలు లేరని బాధపడుతుంటే దేవుడు ఆ విధేయతని, దేవుడు ఆ పిలుపుకు లోబడే తత్వాన్ని చూసి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏంటిది? తెలుసు కదా అబ్రహాం కోసం? అది, నీకు సంతానం కలగజేస్తానని. పిల్లలు లేకపోతే బాధ ఎలా ఉంటుంది చెప్పండి సార్. మా ఊర్లో ఒక సంఘటన జరిగింది. ఇప్పటికి వాళ్ళకి పెళ్ళి అయ్యి 18 సంవత్సరాలు అయింది. నిజంగా ఆవిడికి కాలంతా కాలిపోయింది, మొత్తం స్కిన్ అంతా వైట్గా ఉంటుంది, చేయి దగ్గర కూడా కాలిపోయింది. అయితే పాపం వాళ్ళు మనకి తెలియదు వాళ్ళ పరిస్థితి. కానీ 18 సంవత్సరాలు ఇప్పటికీ వాళ్ళకి పిల్లలు లేరు. పెళ్ళి అయ్యి 18 సంవత్సరాలు అయింది. మామూలుగా పెళ్ళి అయ్యి 18 సంవత్సరాలు ఉంటే, పెళ్ళి అయితే ఎంతమంది పిల్లలు ఉంటారండి సాధారణంగా మన లెక్క ప్రకారం? 2 లేదా 3, అంతేనా? 2 లేదా 3. అయితే ఇప్పటికి వాళ్ళు హైదరాబాద్లో కూలి పని చేసుకుని అప్పుడప్పుడు వస్తారు ఇంటికి, మా కాలనీకి, అలా కూలి పని చేసుకొని. అయితే వాళ్ళకి ఇప్పటికీ పిల్లలు లేకపోతే పాపం ఆవిడ లేకపోతే పిల్లని చూసినప్పుడు, లేకపోతే పిల్లలే మాట్లాడే మాటలు విన్నప్పుడు ఇంట్లో పోయి సింగిల్గా ఏడిచేస్తుంది, ప్రభువా నాకెందుకు ఇవ్వలేదని. నిజంగా మాకన్నా మీకు ఎక్కువ తెలుసు ఆ పెయిన్. అవునా? నిజంగా పిల్లలు లేనందుకు ప్రతి ఆదివారం సన్నిధికి వస్తుందండి, ఏడుస్తుంది. ప్రతి ఆదివారం పాస్టర్ గారు కాళ్ళు మడిపి ఏడిచేది. వాళ్ళ ఆయన ఇంకా అప్పుడెప్పుడో పెద్దగా రాడు వాళ్ళ ఆయన, ఎందుకంటే వాళ్ళ ఆయనకి తెలియదు కాబట్టి. అయితే వాళ్ళ ఆవిడ అయితే నిజంగా చాలా బాధ కలిగిందండి. 18 సంవత్సరాలు పిల్లలు లేనందుకు నరకయాతన. ఆ పనులన్నీ ఆవిడే చేసుకోవాలి. అలా ఆయన తాగిపోతాడు, అప్పుడెప్పుడు వస్తాడు, అలా ఆవిడ కూడా వస్తాడు. పనులన్నీ ఆవిడే చేసుకోవాలి, ప్రతి పని ఆవిడే చేసుకోవాలి. చిన్న పిల్లల సౌండ్ వినిపించిందా వెంటనే గర్భం గుర్తుకొస్తుంది. అవునా లేదా? నాకు లేదే గర్భం అని. అంతే కదా? ఇద్దటి పిల్లని చూసినా, లేకపోతే వాళ్ళ పిల్లని ఆడుకున్నప్పుడు చూసినా, లేకపోతే ఆ పక్కింటి ఆవిడ నాన్న రాని వాళ్ళ కొడుకుని పిలిచినా కరెక్ట్గా గర్భమే గుర్తుకొస్తుంది. అవునండి? అలాంటి గర్భం లేని ఆవిడ ఎవరండి? సారా. ప్రతి దినం ఆవిడ గుర్తుకొచ్చింది. చుట్టుపక్కల అందరూ పిల్లలతో ఆడుకుంటున్నారు, ఎటు చూసినా వాళ్ళకి కుటుంబంలో పిల్లలు పెద్దలు కలిసి ఉంటే ఎంత ఆనందం ఉంటుందండి. రంగరంగ వైభవంగా ఉంటుంది కుటుంబం, పిల్లలందరూ కలిస్తే పండక్కి. అవునా? ప్రతి పండక్కి వీళ్ళిద్దరే ఉంటారు, పిల్లలు ఎవ్వరు ఉండరు. బోడిది, ఇల్లంతా బోడే మొత్తం. అయితే అలా బాధపడుతుంది. ఆ బాధను ఎవరికి చెప్పుకోలేకపోతుంది, పిల్లలు లేననే బాధను. అటువంటి సమయాల్లో ఇంకా వాళ్ళకి కోరికలు కూడా చచ్చిపోవాలి, ఎందుకంటే ముసలోళ్ళు అయిపోయారు. అవునా? ముసలోళ్ళకి పిల్లలు పుడతారండి. ఇప్పుడు 18 సంవత్సరాలు దాటింది. 18 సంవత్సరాలు దాటితే మ్యాక్సిమం కొంచెం దాటిపోద్ది. ఆ వయసులోనే పిల్లలు లేకపోతే ఇంక ఫిక్స్ అయిపోవాలి, పిల్లలు పుట్టరండి. గర్భం కూడా ఆ వయసులోనే, ఇంకో 10 సంవత్సరాలు దాటితే గర్భం కూడా మూసిపోద్ది. అవునా? అప్పుడు పిల్లలు పుట్టడం అసాధ్యం, అసలు జరగని పని. అటువంటి సమయాల్లో ఆవిడ ముసలోడిది అయిపోయింది, ఇద్దరు కూడా ముసలోళ్ళు అయిపోయారు. పిల్లలు పుడతారనే కోరికే చచ్చిపోయింది. అయితే ఎదిగే కొలది వయసు దాటే కొలది ఆ ముసలితనం బయట పడే కొలది ఇంక వీళ్ళకి కోరికలు చచ్చిపోయినాయి. మనకి పిల్లలు పుట్టరు అబ్రహాం, ఇంకా మనం ఏం చేయలేమని చెప్పి ఒకరికొకరు పాపము ఓదార్చుకొని ఒకరికొకరు జీవిస్తున్నారు. జాయిగా కోరికలను కూడా చంపేసుకున్నారు, పిల్లలకి మనకు ఉండలేంకి ఈ జన్మకి అని చెప్పి. ఆ టైంలో దేవుడి నుంచి వచ్చిన పిలుపు ఏంటంటే, నువ్వు గర్భవతి అవుతావు. ఎలా ఉంటుందండి ఆ పిలుపుకి? ఎలా ఉంటుంది చెప్పండి?
చచ్చిపోయిన కోరికలు నిజంగా బ్రతికించినట్టు ఉంటుందా? ఉండదా? ఇప్పుడు శారా లేదా అబ్రహాము ఎంత విశ్వాసులంటే ఉంటుంది, కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే, ఉంటుంది. కానీ గర్భం మూసిపోయింది, ఆ శరీరం కూడా మృతతుల్యం అయిపోయింది. మృతతుల్యం అంటే చచ్చిపోవడానికి దగ్గరలో ఉందని వాళ్ళ శరీరం. ఆ టైంలో బిడ్డలు పుడతారంటే ఎవరు నమ్ముతారు చెప్పండి? నమ్ముతారా? ఎవరు నమ్మడు. ఈ కాలం కూడా నమ్మడు. 18 సంవత్సరాలు దాడితేనే మా ఊర్లో పిల్లల పుట్టరని ఫిక్స్ అయిపోయారు. ఇంకా వాళ్ళు ముసలోళ్ళు కూడా కాలేదు, యవ్వన వయసులోనే ఉన్నారు. అటువంటిది ముసలోళ్ళు చచ్చిపోయే వయసు దగ్గరికి ఉన్న వాళ్ళు పిల్లలు పుడతారని కానీ ఒకటండి నమ్మారు. నిజంగా నమ్మేశారంతే. ఇంక వేరే డోకా ఏమీ లేదు. పక్కన వాళ్ళు కూడా అని ఉండాలి, పిల్లలు పుడతారంట శారా కానీ నవ్వుకొని ఉండాలండి. నిజంగా పుట్టడం ఏంటి, పిల్లలు రేపు మాపు వీళ్ళు చచ్చిపోతారు. వాళ్ళ స్కిన్ చూసావా, వాళ్ళ బాడీ చూసావా, వాళ్ళ శరీరం చూసావా? ముసలోళ్ళు వాళ్ళకి పిల్లలు ఎవరమ్మా మీకు చెప్పింది, తెంగరోలా మీరు నమ్మేసి ఉంటారు అని చెప్పి అనే ఉంటారు. నిజంగా అనరండి చెప్పండి, అనే ఉంటారు. ఇలా రకరకాల మాటల నుంచి వాళ్ళు ఫేస్ చేసి అయినా వదలలేదు ఆ విశ్వాసం. దేవుడు అన్నవాడు ఉన్నాడు, ఆ ఉన్నవాడు మమ్మల్ని పిలిచాడు, ఆ పిలిచిన వాటికి మేము వచ్చాము, అదే దేవుడు మాకు పిల్లల్ని ఇస్తాడు అనే మాట నిష్ట కలిగి నమ్మారు కనుకే దేవుడు ఏం చేశాడు? వాగ్దానం ప్రకారం ఇస్సాకునిచ్చాడు. ఎవరండి? ఇస్సాకునిచ్చాడు. ఆ విశ్వాసం చూడండి నిజంగా. ఇప్పుడు అదే విశ్వాసం ఇక్కడ మనలో ఎవరికైనా ఉంటుందా? ఉండదు. అందుకే మన పేర్లు ఉండవు దేవగ్రంథంలో, అందుకే వాళ్ళ పేర్లు పెట్టాడు. అర్థమైందా? మన పేర్లు ఎందుకు పెట్టలేదు, వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టాడంటే ఇదే విశ్వాసం. ఒకటే, మనం నమ్మం, వాళ్ళే నమ్ముతారు. మనం చెప్పింది చెయ్యం, వాళ్ళే చేస్తారు. సన్నిధి రామ అంటే వస్తారు అవసరం ఉన్నప్పుడు, అంతేనా? అది విశ్వాసం అంటండి. నిజంగా చెప్తాను, బైబిల్ ప్రేమగా నేను చెప్తాను, అవసరానికి వచ్చిన వాడు విశ్వాసి కాడు. నిజంగా చెప్తాను, అవసరానికి వచ్చిన వాడు విశ్వాసి కాడు. సో మనకు అవసరం ఉన్నా లేకపోయినా విశ్వాసం అనేది ఉండాలి. అవసరం ఉన్నా లేకపోయినా విశ్వాసం అనేది ఉండాలి. అబ్రహాములో దేవుడు అదే చూశాడు, విధేయత చూశాడు. స్వరం వినిపించిందా దేవునిది, చాలు. ఇంకా నేను చెప్పానా ఏమని? ఏబేలు నూతిలో దూకిమంటే దూకేస్తాడని, అదే లేలో అబ్రహాముని పెట్టినా దూకేస్తాడు. అబ్రహాము దూకేవే అంటే అట్నే, ప్రభువా లూది ఎంత ఉంటుందో నాకు తెలీదు, ఒకవేళ చచ్చిపోతే నాకు ఈత కూడా రాదు, నన్ను పైకి తీసుకెళ్ళి ఎవరని అడగడు, దూకేస్తాడు. చచ్చిపోయినా పర్లేదు దూకేస్తాడు. మనము ఆ ప్లేస్లో ఎటు దూకమంటే మనము ఈత రాదే అంటాం, అవునా? మరి నన్ను లేపోవాలి ఎవరంటారు, ప్రభువా మీరు దూకేయమంటున్నారు, చచ్చిపోతే నువ్వు ఇస్తావా నా ప్రాణం అంటాం, అవునా? అబ్రహాం ఏం మాట్లాడవు, దూకాను కానీ వెంటనే దూకేస్తాడు. అబ్రహాం మరి నీకు ఈత రాదు కదా అని అడిగితే పర్లేదు అంటాడు. మరి నేను లేవ తీసేవారు ఎవరు ఉండరు అబ్రహాం అంటే పర్లేదు అంటాడు. నాకు ఆయన మాట కన్నా ఏ మాట ప్రాముఖ్యం లేదు, ఒకటే గుండెలో పెట్టుకున్నాడు, దూకేస్తాడు అంతే. అది విశ్వాసం. దేవుడి పని చెప్పిన చేయడమే విశ్వాసం. రా అబ్రహాం ఆ ఊర్లో ఉండడానికి కానీ వచ్చేసాడండి బ్యాగ్ పెట్టుకొని. ఆయనకి ఎక్కడికి వెళ్తాడు కూడా ఆయనకే తెలీదు, వచ్చేసాడంతే. నీకు పిల్లని ఇస్తాను, పిల్లవాడిని ఇస్తానని వెంటనే నమ్మేశాడు. రేపు మాప చచ్చిపోతాడు అబ్రహాం. 75 ఏళ్ళు అంటే నాకు తెలిసి చావుకి దగ్గరే కదా. ఆ వయసులో కూడా పిల్లవాడు నాకు వస్తాడు, నా తండ్రి నాకు వాగ్దానం ఇచ్చాడు అనే మాట నమ్మాడు, పుట్టేశాడు పిల్లడు. ఇప్పుడు పుట్టేసిన తర్వాత ఇంకోటి పెట్టాడు, మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడే లేక చచ్చిపోయే టైంలో ఒక పిల్లడు పుడితే ఎలా చూసుకుంటారండి? నిజంగానే ఎలా చూసుకుంటారు చెప్పండి? లేక పుట్టినోడిని నేను వర్ణించలేను. ఇంకా లేక పుడితే ఎలా చూసుకుంటారు? పాదం కూడా బయట పెట్టినవారు, అవునా? లేక పుట్టాడు మాకు అని చెప్పి బాగా చూసుకుంటారు, చాలా గారభంగా చూసుకుంటారు. నాకు తెలిసి ఇస్సాకుని బయట కూడా అడిగి పెట్టించే వారు కాదే ఉంటారు నాకు తెలిసి. మంచమే పడుకొని సారే వచ్చి తెచ్చి అన్నం పెట్టేది. ఒకవేళ టాయిలెట్ వచ్చినా నాకు తెలిసి డొక్కు పట్టి తెచ్చేసి మళ్ళీ పారవసి ఉంటుంది తప్ప మంచం కూడా దిగనవ్వదు. అంత గారాభం ఇస్సాకు. అర్థమవుతుందండి నా మాటలో? అంత గారాభం. ఎందుకంటే లేక పుట్టాడు కాబట్టి. మీకు కావాలంటే బయట మాటలు కొన్ని వినే ఉంటారు, అర్థమైందా? వినే ఉంటారు కొన్ని మాటలు. ఎలాగంటే
ఒరే ఆ పిల్లోడు అంచమాలకి బయటికి రాడేట్రా, ఇప్పుడు లోన్లో ఉంటాడు అనగానే వాళ్ళ కుటుంబానికి లేకలేక పుట్టింది ఆడొకడేరా, ఆడు బయటకు వస్తే ఏమైపోతాడని భయం, తల్లిదండ్రుల భయం, అంతేనా కదా? దానికన్నా ఎక్కువ అబ్రహాంకి శారాకి. ఇస్సాకును బయటికి పంపించరు అసలు, డైలీ బొగ్గలు గిల్లేసేవారు. లేకలేక పుట్టేవరా నువ్వు, నిన్ను దేవుడు మాకు ఇచ్చాడు అని చెప్పి డైలీ బొగ్గలు గిల్లేసేవారు. తెచ్చింది అడిగిందల్లా నాన్న నాకు అది కావాలి ఇది కావాలంటే వెంటనే తెచ్చేసేవాడు. శారా అమ్మ నాకు అది కావాలంటే వెంటనే ఇంకా నువ్వు అలాగుండి నాన్న 5 నిమిషాల్లో నీకు నేను తెచ్చేస్తానని చెప్పి పోయి వెళ్ళి తెచ్చేసి తీసుకున్నానా అని చెప్పి ప్రేమ. ఈ పక్క నుంచి అసలు వరకు మొత్తం అంతా ప్రేమే. అంత గారాభంగా చూసుకున్న టైంలో దేవుడు ఏమడిగాడు తెలుసా? ఆ పిల్లోడిని అడిగాడు, నాకు బలి అని అడిగాడు. ఎలా ఉంటుందండి నిజంగా, లేక పుట్టినప్పుడు ఆ పుట్టిన పిల్లాన్ని నాకు బలి అర్పించు ఇస్సాకున్నాను కానీ ఎలా ఉంటుంది? గుండెలు పగిలిపోతాయా? అబ్రహాంకి అదే జరిగింది. నిజంగా ఆ వార్త చెవిన పడగానే బీట్ స్టార్ట్ అయింది, హార్ట్ బీట్. అదేంటి ప్రభువా, నాకు ఇచ్చింది మొన్నే కదా ప్రభువా, నాకు లేని ఆశలన్నీ పెట్టావు నువ్వే. లేక పుట్టినప్పుడు నేను గారంగా ప్రేమించుకున్న టైంలో నువ్వు అడిగేస్తే ఎలా ప్రభువా అని కూడా అడగలేదు అబ్రహాం. అర్థమవుతుందండి? అడగలేదు, ఇంకా అడిగాడు, తండ్రి ఇచ్చేసాడు అంతే. రమ్మన్న ప్రభు వచ్చేసాడు అబ్రహాం, ఊరి తెలియకపోయినా వచ్చేసాడు. అర్థమైందండి? మాట స్వరం విన్నట్టే వాళ్ళు ఎవ్వరు వినకపోయినా అబ్రహాం వాయిస్ని పసిగట్టి, దేవుడి వాయిస్ని అబ్రహాం పసిగట్టి వాళ్ళ సొంత కుటుంబాన్ని వదిలేసి వచ్చేసాడు బయటికి దేవుని స్వరం విని. అదే దేవుని స్వరం విని బిడ్డలు లేని సమయాల్లో, మృతతుల్యం వయసులో, చనిపోయే వయసులో, కోరికలు కూడా చచ్చిపోతాయి మాకు పిల్లలు ఉండరని అనే వయసులో బిడ్డను ఇస్తానని కానీ నమ్మేశాడు అబ్రహాం. ఇప్పుడు అదే నమ్మిన వ్యక్తి దేవుడు బిడ్డని ఏం చేశాడంటే ఇప్పుడు అడిగాడు బలి అర్పణగా ఇమ్మని. వెనక ముందు చూడలేదు, వెంటనే సిద్ధమైపోయాడు. ఈ విషయం బలి అడిగిన విషయం శారాకు కూడా తెలియదండి. ఒకవేళ శారాకి తెలిస్తే ఏం చేస్తుంది? ఆప్ చేసేస్తుంది అబ్రహాం. అందుకే శారాకి చెప్పలేదు, ఇది చెప్తే ఆప్ చేసేస్తుంది. ఎందుకంటే తండ్రి కన్నా తల్లి బాగా ఎక్కువ ప్రేమిస్తుంది, అవునా? అందుకే శారాకి అబ్రహాం చెప్పలేదు ఈ విషయాన్ని, అస్సలు చెప్పలేదు, సైలెంట్గా తీసిపోయాడు, సిద్ధపడిపోయాడు. ఇస్సాకుని ఇచ్చేయడానికి వెనకడికి వెయ్యలేదు. ఇప్పుడు మనం ఉదాహరణకి మాట్లాడుకుంటే దేవుడు వచ్చి అమ్మా నీ బిడ్డ నాకు ఇస్తావా అంటే ఎవరండి చెప్పగలను నేను ఇస్తానని? సన్నిధికి పంపించమంటేనే పంపించలేకపోతున్నారు ఈరోజు, అవునా? నీ బిడ్డ నాకు ఇస్తావని కానీ మనసే రాదండి, అస్సలు మనసే రాదు, అవునా? పోనీ 2 బిడ్డలు ఉన్నారనుకోండి, ఒక బిడ్డని ఇస్తావా అని అడగగానే దానికి కూడా ఇష్టపడ్డాం. సరేలే ఒక బిడ్డ పోతే పోనే దేవుడికే కదా, ఇంకో బిడ్డ అన్న ఉన్నాడు కదా అని కూడా అనుకోరు, అవునా? 2 పంపిస్తారు బయటికి, అసలు ఇవ్వడానికి ఇష్టపడరు. అటువంటి సమయాల్లో ఒకే ఒక్క బిడ్డ ఉన్నాడండి అబ్రహాంకి శారాకి, ఇస్సాకు ఒకడే. ఆ ఇస్సాకును కూడా దేవుడు అడగగానే వెంటనే ఇచ్చేసాడండి. వెంటనే వెనక తిరిగి చూడలేదు, డౌట్లు రాలేదు. మళ్ళీ ఈ బిడ్డ పోతే ప్రభువా నాకు బిడ్డలు ఎక్కడి నుంచి వస్తారు, నాకు వయసు కూడా అయిపోయింది, రేపమ్మప్ప చచ్చిపోతానని ఆలోచన కూడా రాలేదు అబ్రహాంకి. అర్థమవుతుందండి? అదండి విశ్వాసం. దేవుడు అడిగితే ఇచ్చేయాలండి, ప్రాణమైన ఇచ్చేస్తాడు దేవుడు అబ్రహాం. అలా అలా ఇస్సాకుని బలి అడగగానే ఇచ్చేసిన అబ్రహాము కొండ మీదకి తీసుకెళ్ళి బలి అర్పించే సమయానికి దేవుడు ఏం చేశాడంటే పరీక్షించాడు. కావాలని కాదు అడిగింది, పరీక్షించడం కోసం. అర్థమవుతుందండి? కావాలని అడగలేదు దేవుడు, పరీక్షించడం కోసం. విశ్వాసం ఉందా లేదా? ఇప్పుడు అదే పరీక్షలో పిల్లవాడి విషయంలోనే కాదు, పుట్టినప్పటి నుంచి మనం పరలోకి వెళ్ళేంత వరకు ప్రతి జీవితంలో దేవుడు పరీక్షిస్తాడు. వీడు ఎంతవరకు నిలబడతాడు? ఒక స్త్రీని మన ముందుకు తెచ్చి వీడు ఉండగలడా లేడా, నేను చెప్పినట్లు వీడు పవిత్రంగా చూడగలడా లేడా, ఒక పక్కవని మనమే గొడవ కలిపి ఈవిడే నేను చెప్పిన మాటలు విని సైలెంట్గా ఉంటుందా లేకపోతే ఆవిడతో గొడవ ఆడుతుందా? ప్రతి విషయాన్ని మనకు పరీక్షే, ప్రతిదీ పరీక్షే మనకి. అబ్రహాం ఇంకా 2-3 పెట్టాడు, మనకు అయితే చాలా పెడతాడు దేవుడు. ఈ పరీక్షలన్నింటిలో అబ్రహాం ఏం చేశాడంటే గెలిచాడు, దేవుడికి మాటకి విధేయత చూపాడు,
పరలోక రాజ్యంలో లిస్టులో పేరు పొందుకున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు పెట్టిన ప్రతి పరీక్షకి మనం ఏం చేయాలంటే పాస్ అవ్వాలి. దేవుడి మాటనే మనం ప్రాముఖ్యంగా తీసుకోవాలి. అని చెప్పిన ఈ బైబిల్ గ్రంథంలో చెప్పిన ప్రతి మాట మన విధేయత చూపాలి. అప్పుడే పరలోక రాజ్యంలో మనం ఏం చేస్తామంటే ఆయన లిస్టులో ఆయన కింద పేరు మందై ఉంటుంది. అర్థమవుతుందండి నా మాటలు? ఒకటేనండి, ఏమీ లేదు. ఆయన ఏం చెప్పాడు అదే చేయాలి. ప్రార్థన చేయాలి, బైబిల్ చదువుకోవాలి. ఈ బైబిల్ చదివితేనే ఆయన ఏం చెప్పాడో అర్థమవుతుంది. మనం బైబిల్ కూడా చదవం. ఇన్ని లోపాలు మనలో పెట్టుకున్నాం. ఇన్ని లోపాలు మనలో పెట్టుకుని మన పరలోక రాజ్యం వెళ్తామా? లేకపోతే ఆ విశ్వాసుల లిస్టులో మన పేరు ఉంటుందా అంటే ఉండదు. అది మనకి అబ్రహాంకి చూడండి ఎంత వ్యత్యాసం, మనకి సారాకి చూడండి అంత వ్యత్యాసం. ఇప్పుడు దేన్నన్నా దేవుడు ఏం చేశాడంటే ప్రతిదానికి విశ్వాసమే ప్రధాన కారణం. విశ్వాసమే విశ్వాసమే విశ్వాసమే. ఇప్పుడు అదే విశ్వాసం మనం ఏం చేయాలంటే నిరూపించుకోవాలి. దాన్ని ఎలా నిరూపించుకోవాలంటే ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు బైబిల్ చదవాలి. ఎప్పుడైతే బైబిల్ చదువుతామో అప్పుడు ఆయన మాటలు మనతో మాట్లాడతాడు. నేనే వాక్యాన్ని అన్నాడా? ఆ వాక్యమే మనతో మాట్లాడాలి. ప్రతిరోజు మాట్లాడితేనే ఆ వాక్కు మనకు వినిపిస్తుంది. ఆ వినిపించినప్పుడు దేవుడు ఆ వాక్కుని ఎలా అయితే గ్రహించి బయటకు వచ్చి చెప్పినట్టు చేశాడో మనం ఈ వాక్కుని చెప్పినట్టు చేయాలి. అలా చేస్తే విశ్వాసుల జాబితాలో మనం కూడా చేర్చబడతాం. అది ఇక నుంచి మన ప్రయత్నం ఏంటంటే విశ్వాస జాబితాలో మన పేరు కూడా ఉండాలంటే ఏం చేయాలి? బైబిల్ పట్టుకోవాలి తప్పనిసరి. ఓకే, మాకు బైబిల్ చదవడం రాని వాళ్ళు కూడా అప్పుడు ఏమవుతుంది? వినుట వలన అది దేవుడు 2 విధాలుగా ఛాన్స్ ఇచ్చాడు. చదువుకున్నవాడికి బైబిల్ చదవాలి, చదువు లేనివాడికి బైబిల్ మాటలు వినాలి. నీకు బైబిల్ చదవడం వచ్చా, నీకు చదువుకోవడం వచ్చా, బైబిల్ చదవాలి. నీకు రాదా, అయితే దేవుడి మాటలు వినాలి. కాబట్టి మనం వినాలి, చదువుకోవాలి, ఆ విశ్వాసాన్ని పొందుకోవాలి. ఆ విశ్వాసం పొందుకున్న తర్వాత పరలోక రాజ్యంలో చేర్చబడాలి. ఇదే మన గురు, మన లక్ష్యం. కాబట్టి కళ్ళు మూసుకోండి, ఇంకా ప్రార్థన చేసుకోవచ్చు.